నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకునే అంశం వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్. అదేంటి మాస్టారు, ఏ ఫాస్ట్ ట్యాగ్ అయినా సరే ఒక వాహనానికి కదా ఉపయోగించేది, మీరు మళ్ళీ కొత్తగా ఒక వాహనం ఒక ఫాస్టాగ్ అంటారేంటి అని. ఈ మాట నేను అనట్లేదు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అసలు ఆ విధంగా ఎందుకంది అని మనం కొంచెం వెనక్కి వెళ్తే, కొంతమంది అతి తెలివి గల వాళ్ళు వాళ్ళ యొక్క అతి తెలివిని బాగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే మన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అతి తెలివి గల వాళ్ళకన్నా తెలివిగా ఆలోచిస్తోంది. అందుకని ఇప్పటి నుంచి వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ తీసుకొస్తున్నాము అని చెప్పింది. మనం వివరాల్లోకి వెళ్తే, ఎందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విధంగా మాట్లాడుతోంది? ఆల్రెడీ ఉన్నదే కదా, ఉంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది, లేదు ఒకవేళ కొత్తది ఏమన్నా తేడాగా లేదు డిఫరెంట్గా ఉందా అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ముందుగా మనం ఏ నేపథ్యంలో ఈ అంశం గురించి చర్చించుకుంటున్నామని గమనిస్తే, ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, దీన్నైతే ఇన్ షార్ట్ NHAI అని పిలుస్తారు. దాని యొక్క లోగోను కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందంట? ఈ జాతీయ ఏవైతే హైవేలు ఉన్నాయో, జాతీయ రోడ్డు మార్గాలు, వీటిలో ఏదైతే ప్రయాణించే అనుభవం ఉందో దాన్ని ఒక మెట్టు పైకెక్కిద్దాము అని. ఒకే వాహనానికి రెండు ఫాస్ట్ ట్యాగులు, లేదా రెండు వేరు వాహనాలకు ఒకటే ఫాస్ట్ ట్యాగు, ఇలా ఒక కన్ఫ్యూజన్ ఏర్పాటైంది. దీనివల్ల ఏమవుతుంది, టోల్ ట్యాక్స్ దగ్గర కట్టేటప్పుడు, లేదా టోల్ గేట్స్ దగ్గర టోల్ కట్టేటప్పుడు కొన్నిసార్లు ఒకటే వెహికల్ రెండు సార్లు కట్టాల్సి వస్తుంది. లేదు, రెండు వేరే వాహనాలు ఒకటే టోల్ గేట్ నుంచి వెళ్ళిపోయినా సేమ్ ఫాస్టాగ్ ఉండడం వల్ల ఒకటేసారి పేమెంట్ అవుతుంది. వీటిని క్లియర్ చేయడం కోసమే NHAI ఈ విధమైన ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది, వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్. ఈ ఇనిషియేటివ్ని అసలు ప్రారంభించింది ఎవరు, లాంచ్ చేసింది ఎవరు అంటే, యాజ్ మనం ఇందాక తెలుసుకున్నట్టుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అండ్ ప్రొవైడ్ సీమ్లెస్ మూవ్మెంట్ ఎట్ ద టోల్ ప్లాజాస్. మామూలుగా టోల్ ప్లాజాలు అయితే ఇలా కనిపిస్తూ ఉండాలి, ఎక్కడో కొన్ని వాహనాలు అక్కడక్కడ. కానీ మనం ఎప్పుడు టోల్ ప్లాజాలు చూసినా పరిస్థితి మనకి ఏ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చిందంటే అసలు ఇది కాదు కదా, దీనికి ఒక 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఎక్కువగా లైన్ ఉంటుంది. అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఇనిషియేటివ్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో ఈ విధంగా వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ని తీసుకురావడం వల్ల ఉండే లాభం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని గమనిస్తే, discourage misuse of fastags, enhance transparency and accountability, streamline toll operations. So this is the major issue అనమాట. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకటే వాహనానికి రెండు ఫాస్టాగ్లు ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియక, లేదు ఫాస్టాగ్ ఆపరేటర్లే కొంతమంది కొన్ని స్కామ్లు లాగా చేసేసి ఒకటే వెహికల్కి రెండు వేరు ఫాస్టాగ్లు పెడుతున్నారు. వేరే చోట రెండు వేరే వాహనాలకు ఒకటే ఫాస్టాగ్ అవుతుంది. మనం రెండో సినారియోని కొంచెం డీటెయిల్గా గమనిస్తే, రెండు వేరే వాహనాలు సేమ్ టోల్ గేట్ని దాటినా కూడా ఆల్రెడీ ఒకసారి టోల్ గేట్ దాటేసింది కాబట్టి దాన్ని మళ్ళీ ఎందుకు కన్సిడర్ చేయాలనే విధంగా రెండో వాహనం ఫ్రీగా వెళ్ళిపోతుంది. అది ఒక విధంగా. రెండో విధంగా ఏమవుతుంది, సేమ్ ఫాస్టాగ్ రెండు వేరే వాహనాలు కొనడం వల్ల సేమ్ టోల్ గేట్ నుంచి పాస్ అయినప్పుడు ఒకసారి యాక్చువల్గా ఒకళ్ళు పాస్ అవుతున్నారు, రెండోది యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ఫేక్ ఫాస్టాగ్, లేదు డూప్లికేట్ ఫాస్టాగ్, కానీ 2 సార్లు కట్ అవుతుంది. అంటే ఒక కేసులో ఒక సినారియోలో 2 సార్లు కట్ అవుతుంది డబ్బులు, ఇంకొన్ని కేసెస్లో అది బై మిస్టేక్ టెక్నికల్ మాల్ ఫంక్షనింగ్ వల్ల జరుగుతుందేమో అని ఒకసారి కట్ అవుతుంది, ఈవెన్ 2 వెహికల్స్ పాస్ అవుట్ అయినా. సో దీనివల్ల కొన్నిసార్లు ఆ ఫాస్టాగ్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు, ఎస్పెషల్లీ 2 సార్లు కట్ అయినప్పుడు. లేదు, 2 వాహనాలకి బదులు ఒకటేసారి కట్ అయితే టోల్ ప్లాజా వాళ్ళు నష్టపోతున్నారు. సో నష్టం ఎవరికొకరికైతే ఖచ్చితంగా ఉంది కదా. సో అలా ఈ ప్రాబ్లమ్ని తీసేయాలి అని చెప్పి వాళ్ళు ఈ విధమైన చర్య తీసుకుంటున్నారు. అలానే ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఫాస్టాగ్ మేబీ 2 వాహనాలకు ఒకటి పెట్టేయచ్చేమో, కానీ నెంబర్ ప్లేట్లు అయితే ఒకటి ఉండవు కదా, ఏ 2 వాహనాలు కూడా సేమ్ నెంబర్ ప్లేట్ ఉండదు. సో ఆ నెంబర్ ప్లేట్ని ఆధారంగా చేసుకుని ఒకవేళ ఫాస్టాగ్ యూజ్ చేస్తే అప్పుడు యూనిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు మన ఆధార్ కార్డు లాగా అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, కానీ మీ ఆధార్ కార్డు నా ఆధార్ కార్డు ఒకటి కాదు. ఈవెన్ కవలలు చూడడానికి ఒకటే ఉన్నా వాళ్ళిద్దరు ఆధార్ కార్డులు కూడా వేరుగానే ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ అలా ఏ 2 వాహనాలకైనా సరే సేమ్ ఫాస్టాగ్ ఉండదు కాబట్టి అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అలానే వెహికల్ నెంబర్ మారట్లేదు కాబట్టి ఆ వెహికల్ నెంబర్కి అటాచ్డ్గా ఉన్న ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం ఇస్తే
సో కార్ ఎప్పుడు వెళ్ళినా సరే ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. సో అక్కడ మీరు పారదర్శకత, ట్రాన్స్పరెన్సీని పెంచుతున్నారు, అలానే జవాబుదారీతనం, అకౌంటబిలిటీని కూడా పెంచేస్తున్నారు. సో దట్ ఫాస్టాగ్ ఓనర్ లేదు ఎవరైతే వెహికల్ ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ టోల్ వెహికల్ నెంబర్ పరంగా ఫాస్టాగ్ని కట్ చేసుకుంటుంది కాబట్టి అది కూడా ఈజీగా ఉంటుంది. హైవే అథారిటీస్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అలానే స్ట్రీమ్లైన్ టోల్ ఆపరేషన్స్. ఇప్పుడు 2 వెహికల్స్ వెళ్తే కౌంట్ చేసేటప్పుడు వాళ్ళు 2 వెహికల్స్ సేమ్ ఫాస్టాగ్ మీద వెళ్తే ఒకటే వెహికల్ రెండోసారి తిరిగి వచ్చిందని అనుకోవాలా? ఒకవేళ తిరిగి వచ్చిందంటే మరి అట్నుంచి కూడా వెళ్ళి ఉండాలి కదా, అప్పుడు 2 సార్లు కట్టాలి. సో టోటల్గా 3 సార్లు అవ్వాలి, కానీ 2 సార్లు కట్ అయింది. అలా టోల్ ప్లాజా వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆల్రెడీ డబ్బులు కట్ అయిపోయాయి కదండి, మీరు మళ్ళీ కట్టమంటారేంటి అని ఓనర్లు గొడవ పడుతూ ఉంటారు. సో దీనివల్ల తెలియకుండానే ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఒకవైపు మీరు ఒక టోల్ ప్లాజాలో 10 నిమిషాల పాటు కన్నా ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తే మీరు అసలు టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదని చెప్తూనే ఉన్నా అందరూ కడుతూనే ఉన్నారు. సో అప్పుడు హైవేస్కి రెవెన్యూ వచ్చినా కట్టే వాళ్ళకి ప్రాబ్లం, నష్టపోతున్నారు కదా. ఎందుకంటే రూల్ ప్రకారం 10 నిమిషాలే, అందుకని ఎక్కువ వెయిట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఎప్పుడైనా టోల్ ప్లాజాకి వెళ్ళినప్పుడు 10 నిమిషాల కన్నా ఎక్కువ వెయిట్ చేస్తే లెక్క ప్రకారం మీరు డబ్బులు కట్టకూడదు, కానీ మనం కడుతున్నాం. సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయాలని చెప్పి ఈ 1 వెహికల్ 1 ఫాస్టాగ్ని తీసుకొస్తున్నారు. ఎలాగో 1 వెహికల్ 1 ఫాస్టాగ్ ఇనిషియేటివ్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఫాస్టాగ్ గురించి కూడా కొంచెం తెలిసేసుకుంటే పనిలో పని అయిపోతుంది. ఫాస్టాగ్ అంటే ఏంటి? ఫాస్టర్ ఆటోమేటెడ్ సిస్టమ్ ట్యాగ్. సో అది ఎలా వర్క్ అవుతుంది? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ ఒకవేళ ఫాస్టాగ్ ఉన్న వెహికల్ ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తుంటే మీకు ఐడియా వస్తుంది. ఇంతకుముందు టోల్ గేట్ దగ్గర ఏమయ్యేది, మీరు వెళ్ళి కార్ ఆపి డబ్బులు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆ రిసిప్టో లేదో టోకెన్ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మీ కార్ వెళ్ళి జస్ట్ అక్కడ వెయిట్ చేస్తుంది, లేదు వాట్ ఎవర్ బస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంది, స్కాన్ చేసేస్తారు, వెంటనే టోల్ గేట్ ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది, వెహికల్ వెళ్ళిపోతుంది. సో అదంతా ఎలా జరుగుతుంది? రేడియో ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తున్నారు వాళ్ళు. మామూలుగా ఈ ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉంటాయో దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి ఆ కెమెరాస్ అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్న రేడియో రిసీవర్స్ అవ్వచ్చు, ఆ ట్రాన్స్మిటెడ్ ఏదైతే సిగ్నల్ ఉంటుందో దాన్ని రిసీవ్ చేసుకుని ఓకే ఈ సో అండ్ సో ట్యాగ్ ఉన్న లేదా సో అండ్ సో నెంబర్ ఉన్న వెహికల్ వెళ్తుందని వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఫాస్ట్గా ఆటోమేటెడ్గా అవుతుంది కాబట్టి దాన్ని ఫాస్ట్ ట్యాగ్ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తున్నారు? టు ఎనేబుల్ ఆటోమేటిక్ టోల్ కలెక్షన్ టోల్ ప్లాజాస్ ఆన్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా. అంటే నగదు రహితంగా కాంటాక్ట్లెస్గా, అంటే ఒకళ్ళకొకళ్ళు కాంటాక్ట్లోకి రాకుండా అలానే చాలా భద్రత ఉన్న విధంగా ఈ ఫాస్ట్ ట్యాగ్ని పిలుస్తూ ఉంటారు. మరి అలాంటిది ఇప్పుడు అదే ఫాస్ట్ ట్యాగ్ క్యాష్లెస్, అఫ్కోర్స్ క్యాష్లెస్ అయింది, కాంటాక్ట్లెస్ అఫ్కోర్స్ కాంటాక్ట్లెస్ అయింది. కానీ సెక్యూర్గా ఉందా అంటే ఇలాంటి ప్రాబ్లంలు వస్తున్నాయి. ఇందాక మనం అనుకున్నాం కదా, కొంతమంది అతిరథ మహానుభావులు ఏమో విండ్ స్క్రీన్ మీద అసలు ఫాస్ట్ ట్యాగే పెట్టుకోవట్లేదు. ఎందుకు? వాళ్ళు డూప్లికేట్ ఫాస్ట్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని అరికట్టాలి అంటే నెంబర్ ప్లేట్ మారట్లేదు కాబట్టి దాంతో లింక్ చేసేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అందుకే ఒక వాహనానికి ఒకటే నెంబర్ ప్లేట్ ఉంటుంది, దాన్ని ఎలాగో మార్చలేము. సో అది మార్చినప్పుడు దాన్ని లింక్ చేసేసి ఒక బ్యాంక్ అకౌంట్ దాన్ని లింక్ చేసి ఫాస్ట్ ట్యాగ్ పెడితే ఆ వాహనం ఇంకెక్కడికైనా వెళ్ళమండి, అది ఎన్ని టోల్కి వెళ్తే అన్ని టోల్ ట్యాక్స్లు కడుతుంది. తప్పితే డూప్లికేట్లు, ఫేక్ ట్యాగ్లు, లేదు ఒకటే వాహనానికి 2 ఫాస్ట్ ట్యాగ్లు, లేదు 2 వేరే వేరే వాహనాలకు ఒకటే ఫాస్ట్ ట్యాగ్, ఈ సమస్యలన్నీ మొత్తం వెళ్ళిపోతాయి. సమస్యలు వెళ్ళిపోతే ఆబ్వియస్లీ టోల్ ప్లాజా దగ్గర ఫాస్ట్గా కూడా వెహికల్స్ మూవ్ అవుతాయి, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ సంక్రాంతి పండుగ. So that is the very important significance that 1 vehicle 1 FASTag has. So that brings us to the end of today's current affair. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు వీలైతే మళ్ళీ ఈ 1 వెహికల్ 1 ఫాస్టాగ్ వీడియోని చూడండి, లేదంటే మీకు ఇష్టం వచ్చిన కరెంట్ అఫేర్ వీడియో ఏదైతే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉందో వాటిని చూడండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటి వరకు నేను మీ వివేక్, నమస్కారం.